వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు ఎంపీటీసీల పదవీ కాలం మరొక 3-4 నెలల్లో ముగుస్తూ ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధం అవుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార కూటమి ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో విజయం సాధించి ప్రతిపక్షాన్ని నామరూపం లేకుండా చేయాలనే వ్యూహంతో ఉంది. ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాయకులను అలర్ట్ చేసే పని మొదలుపెట్టారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలు బహిష్కరించింది. స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలకు నిరసనగా బహిష్కరించింది. చాలా చోట్ల అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదు, దాడులు చేశారు. రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా సకాలంలో ఇవ్వలేదు. అలాగే చాలామందిని అడ్డుకున్నారు. నామినేషన్లు వేయడానికి వెళ్ళిన వాళ్ళని దారిలోనే అడ్డుకోవడం చేశారు. చిత్తూరు జిల్లాలో అంజిరెడ్డి తాత అనే అతన్ని ఎలా అడ్డుకున్నారో అందరం చూసాం. ఆ రకంగా అడ్డుకొని దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ పిలుపుని పట్టించుకోకుండా స్థానికంగా కొంతమంది పోటీలు చేశారు. అలా పోటీ చేసిన చోట్ల 40% పైగా స్థానాల్లో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఇంకా ఘోరం. తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఓటర్లను తీసుకొచ్చి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో దొంగ ఓట్లు వేయించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారు. తమకు అనుకూలంగా లేని మండలాలు, పంచాయతీల్లో రిజర్వేషన్లు మార్పించారు. ప్రత్యర్థులకు ఆ కులాలకు సంబంధించిన అభ్యర్థులు దొరకకుండా చేశారు. అందుకే అప్పుడు టీడీపీ బాయ్కాట్ చేసింది. కానీ ఈసారి మాత్రం ప్రతిపక్షం బాయ్కాట్ చేసే పరిస్థితి ఉండదు. ప్రతిపక్షాన్ని నిలువరించాలనే ఆలోచనలో అధికార పక్షం లేదు. అందుకే రెండు పక్షాలు కూడా యుద్ధానికి సీరియస్గా సన్నద్ధం అవుతున్నాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినప్పటికీ మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలుంటే రాష్ట్రంలో 6,000 పోలింగ్ కేంద్రాల్లో కూటమి వెనకబడింది. దాదాపు 40,000 పైచిలుకు కేంద్రాల్లో కూటమికి ఆధిక్యత వచ్చింది. సో ఈ వెనకబడిన 6,000 పోలింగ్ కేంద్రాల మీద తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఉదాహరణకి మన మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే లోకేష్ గారికి 90,000 పైన మెజారిటీ వచ్చింది. మొత్తం నియోజకవర్గంలో 270 బూతులు ఉంటే ఆ 270లో ఒక 20 బూతుల్లో వైసీపీకి మెజారిటీ వచ్చింది. మిగతా అన్ని బూతుల్లో తెలుగుదేశానికి మెజారిటీ వచ్చింది. ఆ వెనకబడిన బూతుల్లో పార్టీని బలోపేతం చేసే అంశం మీద నారా లోకేష్ గారు దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను కూడా వీక్గా ఉన్న బూత్ల మీద దృష్టి పెట్టాలని ఆదేశించారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఏ పోలింగ్ కేంద్రంలో అయితే మైనస్లో ఉన్నామో అలాంటి వాటి మీద దృష్టి పెట్టమని చెప్పారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలోపేతం చేయడానికి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు కృషి చేయాలని నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జోనల్ ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 170 స్థానాల్లో 164 గెలుచుకోవటం మూలంగా స్థానిక ఎన్నికల్లో కూడా అదే స్థాయి ఫలితాలు రాబట్టకపోతే నెగిటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉంది. అంటే ఆ స్థాయిలో రాకపోయినా ఆ స్థాయిలో స్థానాలు, ఓట్లు రానప్పుడు ఇంకేముంది, యాంటీ ఇంకంబెన్సీ మొదలైందని ప్రతిపక్షం ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం మీద ప్రతికూల అభిప్రాయం రాకుండా ఉండేందుకు ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ చాలా సీరియస్గా ఉన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో, నియోజకవర్గాల్లో ఫిర్యాదుల పరిష్కారంలో, పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో, అలాగే కార్యకర్తలను రిసీవ్ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్న దాదాపు 50 మంది ఎమ్మెల్యేలను గుర్తించారు. వాళ్ళ వివరణ కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. ఇక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్థానిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. సీనియర్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీని పటిష్టపరిచే వ్యూహరచన చేస్తున్నారు. రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నారు నాయకులతో. జిల్లాల్లో యాక్టివ్గా లేని ఇన్ఛార్జీలతో మాట్లాడాలని సీనియర్లను పురమాయిస్తున్నారు. యాక్టివ్గా లేకపోతే వాళ్ళని మార్చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కొడాలి నాని, జోగి రమేష్, సింహాద్రి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ నియోజకవర్గాల్లో వీళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నారని పిలిచి మాట్లాడారని, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వాళ్ళని పెడతానని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. చాలామందికి, వీళ్ళతో పాటు ఇంకా చాలామందికి కూడా ఇదే రకమైన హెచ్చరికలు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. కొన్ని చోట్ల వైసీపీకి ఇన్ఛార్జీలు లేరు, ఉన్న చోట్ల కొంతమంది బాగా ఇన్యాక్టివ్ అయ్యారు. అలాంటి చోట కొత్త ఇన్ఛార్జీలను నియమించాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి నేపథ్యంలో కడప జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కడప జిల్లాలో ఆధిక్యత సాధించకపోతే పార్టీ క్యాడర్ డేలా పడిపోతుంది. ఎందుకంటే కడప
వైఎస్ కిల్లా కాబట్టి, వైఎస్ కుటుంబ కిల్లా కాబట్టి ఇప్పటికే పులివెందులో దెబ్బతిన్నారు. కడపలో కూడా దెబ్బతింటే ఇక పార్టీ భవితవ్యం మీద కేడర్కి నమ్మకం పోతుంది. అందుకే కడప జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. పార్టీలో సీనియర్లు మాత్రం గతంలో టీడీపీ వాళ్ళు ఎన్నికలు బాయ్కాట్ చేశారు కాబట్టి అదే తరహాలో మనం కూడా ఎన్నికలు బాయ్కాట్ చేస్తే బాగుంటుందని సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఎన్నికలంటే మళ్ళీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఫలితాల వల్ల పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని వీళ్ళు ఇలాంటి సూచన చేస్తే జగన్మోహన్ రెడ్డి కొట్టిపడేసినట్టు తెలుస్తూ ఉంది. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులను యాక్టివేట్ చేసే పనులు మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. Like, share and subscribe to Rajaniti channel.